హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ ఎలక్ట్రికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నోకియా ఫోన్ అనేది ఒకటి రిపేర్కి వచ్చింది ఫ్రెండ్స్. అది ఏ విధంగా రిపేర్ చేయాలనేది వీడియోలో చూద్దాం. నేను కేబుల్ అనేది కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. వోల్టేజ్ అనేది నేను 5 వోల్ట్లో చెక్ చేస్తున్నాను. అది ఛార్జింగ్ ఎంత వస్తుంది దీనికి అనేది బోర్డుకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చివరన కనిపిస్తుంది కదా, ఇది ప్లస్ ఫ్రెండ్, ఈ చివరిది మైనస్. రెండింటికి కనెక్ట్ చేసి మీటర్లో చూడండి. 1 వోల్ట్ అనేది మన మీటర్లో చూపిస్తుంది ఫ్రెండ్స్, రావడం లేదు. మనకి ఛార్జ్ అయితే అవడం లేదు. 1 వోల్ట్ అనేది ఫోన్ ఫేక్ ఛార్జింగ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు దీన్ని మనం 5 వోల్ట్ అనేది ఏ విధంగా తీసుకురావాలనేది చూద్దాం. ముందుగా దీని మోడల్ వచ్చేసి నోకియా TA1423 దీని మోడల్. దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు అనేది మిస్ కావద్దు. మన ఛానల్కి మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. ఫ్యూచర్లో ఇంకా మన ఛానల్ ద్వారాగా డైలీ మన సర్వీస్ పాయింట్ కాబట్టి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మోటార్స్ గురించి, అలాగే ఫ్రిడ్జ్ కంప్లైంట్స్ ఇలాంటివి చాలా వస్తాయి ఫ్రెండ్స్, మిస్ కావద్దు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందాం అనుకుంటే మన ఛానల్ ద్వారా మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మన తెలుగులో ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేది నేను చూడలేదు ఫ్రెండ్స్. అందుకే మన వాళ్ళ కోసం చేద్దామని ఛానల్ పెట్టడం జరిగింది. అదే తెలుగులో ఉంటే మన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్క్రూస్ అనేది ఓపెన్ చేస్తాం ఫ్రెండ్. దీన్ని అసెంబ్లీ అనేది చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అసెంబ్లీ అనేది చేస్తాం. ఈ బోర్డు కూడా నేను బయటకు ఓపెన్ చేసి మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఫ్రెండ్. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్, కట్ అయిపోతాయి ఈజీగా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని యొక్క బోర్డు అనేది చైనా టైప్లో ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కంప్లైంట్ అనేది ఏంటి అనేది జూమ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడొచ్చు, మీకు క్లియర్గా ఐసీస్ అనేది కనపడుతున్నాయి. ఐసీలు, మీటర్ అనేది నేను బజర్ మోడ్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు లాంగ్ లెంత్లో చూపిస్తే ఇబ్బంది అవుతుందని జూమ్ అనేది చేశాను, ఐసీలు కనపడదని. ఓకే, నేను గ్రౌండ్ అనేది టెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. మీటర్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. గ్రౌండ్ వచ్చేసి ఛార్జింగ్ ఆపుకోవడానికి గ్రౌండ్ పనిచేస్తుంది. ప్లస్ వోల్ట్ అనేది కంప్లైంట్ ఉంది ఫ్రెండ్ ఇక్కడ. ఈ ఓకే, ఈ ఓకే. ప్రజెంట్ మనకున్న కంప్లైంట్ ఇందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కెపాసిటర్ అనేది కంప్లైంట్ ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది చూపిస్తున్నది ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. దీన్ని అనేది మనం రిమూవ్ చేసేసి వేరేది వేస్తే మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని అనేది రిమూవ్ చేసేసి చూద్దాం. చూసి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్, ఐసీ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఐసీ అనేది మీకు రిమూవ్ చేస్తే నేను దీన్ని ఇప్పుడు రీప్లేస్మెంట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకోటి.
చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఇవి వేసేటప్పుడు పక్కన ఉన్న ఐసీలు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వేయాలి. ఐసీ అనేది వేయడం జరిగింది. దీన్ని వోల్టేజ్ అనేది చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. 5 వోల్ట్లో పెట్టాను. ముందుగా బాడీ ఎర్త్ అనేది చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, వోల్టేజ్ అనేది మనకి పెరిగింది. దాని 1 వోల్టేజ్కి ఇప్పుడు 4.5 వోల్టేజ్ వరకు మనకి ఛార్జ్ అనేది అవుతుంది. ఇప్పుడు అనేది బ్యాటరీ పెడితే మనకి ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెట్ అనేది ఫిట్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఛార్జింగ్ అనేది పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఛార్జింగ్ అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్ట్రికల్ తెలుగు.